వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్రేటర్ హైదరాబాద్లో కథ మారుతుందా? రాజకీయం రంగు మారుతుందా? సీన్ రివర్స్ అవుతుందా? ఏమో అలాగే అనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసిగా అడుగులేస్తుంది. అవసరమైతే మజ్లిస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు, మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అంటే గ్రేటర్లో రాజకీయం మారబోతోంది. వచ్చే ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికల లోపలే ఇక్కడ పరిస్థితి రంగు మారవచ్చని విశ్లేషణలు అందుతున్నాయి. రాజకీయ పండితులు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గ్రేటర్ పీఠాన్ని దక్కించేందుకు చాలా కసిగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అంటే హైదరాబాద్ రాజకీయం మారుతుందా? మజ్లిస్ కాంగ్రెస్ మళ్ళీ స్నేహం చేస్తాయా? బీఆర్ఎస్కు చెక్ పెడతాయా? అసలు ఏం జరగబోతుంది హైదరాబాద్లో? బీఆర్ఎస్కు చెందిన 56 మంది కార్పొరేటర్లలో దాదాపు 30 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ జెండా ఎత్తనున్నారట. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారట. ఇప్పటికే మేయర్ కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంటే మొత్తం కార్పొరేటర్లను కూడా తీసుకొచ్చేందుకు కొంతమంది కీలక వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారట. కనీసం 30 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ పంచన చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంచి గౌరవప్రదమైన సంఖ్యను పెంచుకోగలుగుతోంది గ్రేటర్ హైదరాబాద్లో. ఈ సంఖ్య ఆధారంతో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ను కూడా మచ్చిక చేసుకోబోతుందట. మజ్లిస్తో కలిసి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం చేస్తోంది. మజ్లిస్ పార్టీ డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ ఉండబోతున్నాయని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్పై చాలా కసిగా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో చతికిలపడింది. మజ్లిస్ పార్టీ సహకారమో ఇంకే కారణమో తెలియదు కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం బీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభలో గౌరవప్రదమైన సీట్లను దక్కించుకోగలిగింది. ఈ ప్రభావాన్ని గండి కొట్టాలంటే కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకొని అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ రాజకీయం రంగు మారుస్తే ఎంపీ ఓటర్లు తమ వైపు ఉంటారని, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు బాగా తమకే పడతాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఇదే కారణంగా గ్రేటర్ హైదరాబాద్లో మజ్లిస్తో కూడా స్నేహం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. రాజకీయాన్ని పూర్తిగా రూపుమార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి స్కెచ్ వేస్తున్నారు.